మసాలా దోశ, ఎగ్ దోశ చాలా మంది తినే ఉంటారు. కానీ చికెన్ మసాలా దోశ ఎప్పుడైనా ట్రై చేశారా? చికెన్ కీమాతో తయారు చేసుకుని ఈ దోశ నాన్ వెజ్ తినేవారికి తెగ నచ్చేస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. దీని రుచి మనసు దోచేస్తుంది. ఇంట్లో దోశపిండి రెడీగా ఉందంటే 10 నిమిషాల్లో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ టేస్టీ చికెన్ మసాలా దోశను ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. చికెన్ మసాలా దోశ తయారీకి కావలసిన పదార్థాలు: దోశపిండి 4 కప్పులు, చికెన్ కీమా 250 నుంచి 300 గ్రాములు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, అల్లం తరుగు 1 టీ స్పూన్, ఉల్లిపాయ 2 పెద్దవి, కరివేపాకు 2 రెమ్మలు, టమాటో చట్నీ లేదా ఆవకాయ 3 టేబుల్ స్పూన్లు, వెన్న లేదా నెయ్యి. దోశ కాల్చడానికి చికెన్ మసాలా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా చికెన్ కీమాను శుభ్రంగా కడగాలి. తర్వాత కీమాలో కొద్దిగా నీటిని పోసి నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 3 స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి చిటికెడు ఉప్పు వేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసి మరికాసేపు వేయించాలి. ఇప్పుడు అందులో టమాటో పచ్చడి లేదా ఆవకాయ, కొద్దిగా చింతపండు పచ్చడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో చికెన్ కీమా వేసి బాగా కలపాలి. కీమా పచ్చివాసన పోయే వరకు వేయించి మూతపెట్టి చిన్న మంట మీద 10 నుంచి 15 నిమిషాలు మెత్తగా ఉడికించాలి. కీమా బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత అందులో నుంచి సగం కీమాను తీసి చల్లార్చాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన సగం కీమాను అలాగే ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టి వేడి చేయాలి. పెనం వేడెక్కాక దోశపిండి వేసి పల్చగా రుద్దాలి. దోశ చుట్టూరా వెన్న లేదా నెయ్యి వేసి కాల్చాలి. దోశ కొంచెం కాలిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ కీమా పేస్ట్ను దోశ అంతా సమానంగా రాయాలి. దానిపైనే మిక్సీ పట్టకుండా ఉంచిన కీమా ముక్కలను వేసి పరవాలి. దోశ బాగా కాలే వరకు 2 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత మడిచి ప్లేట్లోకి తీసుకున్నారంటే చికెన్ మసాలా దోశ రెడీ.